ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు కోర్టుకు హాజరు పరిచే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటలకు పైగా విచారించారు. డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు చేర్చడంపై మిథున్ రెడ్డిని ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పోలీసులు లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జిషీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జిషీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్టు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జిషీట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 2019-2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 3,200 కోట్ల అక్రమాలకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి ఇప్పటి వరకు 12 మంది అరెస్టు చేసింది. వీరిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏప్రిల్ 21, 2025న అరెస్టు అవ్వగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఏప్రిల్ 26, 2025న అరెస్ట్ అయ్యారు. బి చాణక్య, పి దిలీప్, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ మే 13, 2025న మైసూర్లో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో రిటైర్డ్ IAS అధికారి మాజీ CMO కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి మే 16, 2025న అరెస్ట్ అయ్యారు. మాజీ OSD పి కృష్ణమోహన్ రెడ్డి మే 16, 2025న అరెస్ట్ అయ్యారు. ఇలా ఇప్పటికి మొత్తం 12 మంది జైలు పాలయ్యారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 33 మంది ఆరోపణలు ఉండగా రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు ఇంకా అరెస్టు కాలేదు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.